శ్రీమాత్రే నమ. నా పేరు గుండా వెంకటేశ్వర్లు, పట్టణ ఆర్య సంఘం అధ్యక్షుడిని, బ్రాహ్మణవాడి. దేవి దసరా దేవి నవరాత్రులు ఈరోజు ప్రారంభమైనాయి. 22వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. ఈరోజు ప్రధాన కార్యదర్శి అయిన మిర్యాల వేణుగోపాల్ స్వగృహం నుండి బంగారు ఆభరణాలు అలాగే పట్టు వస్త్రాలతోటి ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగినది. ఈరోజు నుంచి ప్రతి నిత్యం ఉదయం అభిషేకం కార్యక్రమం, మధ్యాహ్నం ఉదయం 11 గంటలకు కుంకుమార్చన, సాయంత్రం పుష్పార్చన, రాత్రికి 7 గంటలకు పల్లకి సేవ. ఈ ప్రతి నిత్యం ఈ కార్యక్రమాలు రోజు జరిగే కార్యక్రమాలు. అదేవిధంగా మేము లక్ష్మీదేవి అలంకరణ ఆదివారం రోజు చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకోగలుగుతాం. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మహబూబ్నగర్ ప్రఖ్యాతిగాంచే విధంగా 7,77,777 అత్యంత వైభవంగా మా శ్రీ శ్రీ వాసవి కన్యకా పరిషత్ దేవాలయంలో లక్ష్మీదేవి అలంకరణ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా ఆ రోజు జరుపుకున్న తర్వాత, పూజ అయిన తర్వాత వచ్చిన భక్తులకు ప్రతి ఒక్కరికి లక్ష్మీ దగ్గర పూజించబడ్డటువంటి లక్ష్మీ కాయిన్ అందరికీ పూర్తిగా ఉచితంగా ఇవ్వబడుతుంది. ఎంతమంది వచ్చినా అంతమందికి మా కమిటీ సభ్యులు కానీ మేము అందరము చొరవ తీసుకొని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ దేవీ నవరాత్రులు ఈ రోజు నుంచి ప్రారంభమైనవి. అదేవిధంగా విద్యుత్ అలంకరణలతోటి మన తిరుపతిలో ఏ విధంగా అయితే చేశామో ఇక్కడ కూడా ఆ విధంగా విద్యుత్ అలంకరణ కూడా చేయడం జరిగినది. అదేవిధంగా సరస్వతి దేవి అలంకరణ రోజు కూడా వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి, పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఒక నోట్బుక్, ఒక పెన్ను, ఒక పలక, స్లేట్ పలక వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే అమ్మవారి సరస్వతి దేవి దగ్గర పూజించబడ్డటువంటి నోట్బుక్ను కూడా ప్రతి వారికి వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే సరస్వతి కటాక్షం ప్రతి వాళ్ళకి ఉండాలని చెప్పిన ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యక్రమానికి ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఎందుకంటే ఇది మన ఆర్యవైశ్యులు అందరిది, మనది అనేది కాదు. పట్టణ ఆర్యవైశ్య సంఘం అంటేనే పట్టణ ఆర్యవైశ్య సోదర సోదరులు అందరిది. కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమంలో ఆర్యవైశ్య సోదరులు పాలు పంచుకోవాలి. ఆహ్వానం అందినా అందకపోయినా ఇదే విధంగా ఆహ్వానం అందిందనుకోండి, ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో వచ్చి కార్యక్రమం జయప్రదం చేయాలి. ఈరోజు కొద్దిగా ఆలస్యం అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి. ఇక్కడ నుంచి ఆభరణాలు ఊరేగింపు అయిన తర్వాత అభిషేకం అయిన తర్వాత సాయంత్రం పల్లకి సేవ ఉంటుంది. ఈరోజు కుంకుమార్చన ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క ఆర్యవైశ్య బంధుమిత్రులు, అదేవిధంగా హిందూ బంధుమిత్రులు అందరూ ఓన్లీ ఆర్యవైశ్యులు అనకుండా ప్రతి ఒక్కరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. వీరందరికీ ఇదే మీడియా ద్వారా ఆహ్వానంగా పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు ఎలాంటి అపార్థాలు చేసుకోకుండా ఆహ్వానం అందినా అందకపోయినా మీడియా ద్వారానే మళ్ళీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ నవరాత్రులు దిగ్విజయం చేయాలి. అదేవిధంగా 3వ తారీఖు నాడు విజయయాత్ర చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ విజయయాత్రలో కూడా ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు, హిందూ బంధు మిత్రులందరూ పాల్గొని విజయయాత్ర కూడా జయప్రదం చేయాలండి. 3వ తారీఖున ఉంటుంది. పండుగ అయిన మలసటి రోజు ఉంటుంది. కాబట్టి పండుగ రోజు విజయదశమి రోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో, లాస్ట్ ఇయర్ 10,000 మందికి ఎక్కువ రావడం జరిగింది. ఈసారి సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎవరికి ఎలాంటి ఆవంచన సంఘటనలు జరగకుండా పట్టణ ఆర్యవైశ్య సంఘం బాధ్యత వహించి కార్యక్రమాలన్నీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయడం జరుగుతున్నది. జై వాసవి, జై మాతా కీ జై. శ్రీ విశ్వేశ్వరి విశ్వరాణి జనని శ్రీ వాసవి కన్యకా దేవి ఓం పరమేశ్వరి పురారి దివ్యాస్త్ర శస్త్రాకరి శ్రీ వాణీధర పాలమూరు నివాసి వైశ్య గోత్రోద్భవి దివ్యాలంకృత వైశ్య రాజరమణి దేవ్యై నమస్తే 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 నమః. జై బల వాసవి మాతాకి. అందరికీ, పాలమూరు పట్టణ ప్రజలందరికీ స్వామి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. వాసవి మాత ఆలయంలో వాసవి మాత బ్రాహ్మణవాడిలో దివ్యంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవయుతంగా వెంకటేశ్వర్లు మన వేణుగోపాల్ ఆధ్వర్యంలో చాలా దివ్యంగా నడిపిస్తున్నారు. గొండ్యాల శ్రీనాథ్ శర్మ గారు ముఖ్యంగా, గొండ్యాల రాఘవేంద్ర శర్మ సారి జై వాసవి, ముఖ్యంగా వీరందరి ఆధ్వర్యంలో మన చక్రధర్ గుప్తా మీడియా తరఫున వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలని చెప్పి కోరుకోవడం జరిగింది. నా పేరు ముచ్చర్ల శ్రీనివాసులు, హౌసింగ్ బోర్డ్, మహబూబ్ నగర్. మామ్నార్ పట్టణంలో వాసవి సంఘం నుండి అమ్మవారి ఉత్సవాలను ఘనంగా మన
నిర్వహిస్తున్నారు. మన గుండా వెంకటేశ్వర్లు గారు, మిర్యాల వేణుగోపాలు, నాగరాజు ఆధ్వర్యంలో మన అయ్యగారు గుండ్యాల రాఘవేంద్ర శర్మ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా దివ్యంగా ఉత్సవాలు జరుపుతున్నారు. అందుకు పట్టణ ప్రజలందరూ పాల్గొని తెలుపుతూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు.